Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తెలంగాణ గురుకులంలో ఇప్పుడు పొలిటికల్ గా కలకలం రేగుతోంది. రెసిడెన్షియల్ స్కూల్స్ పై ముఖ్యమంత్రి ప్రొఫెషనల్ గా అంతకు మించి ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ రాజకీయ వేదిక మీద కొత్త చర్చకు తెరలేపాయి. అంతేకాదు ఈ కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ ఉండడం మంటలు పుట్టిస్తోంది. ఎందుకే ఈ గురుకులంపై ఈ కలకలం దేనికి, ఎందుకు ఈ రచ్చ? గురుకులంపై కొత్త కలకలం. చదువులు ఓకే, బంధాలు బలహీనపడుతున్నాయా? రెసిడెన్షియల్ స్కూల్స్ రూపురేఖలు మారుతాయా? గురుకులాలపై రేవంత్ వ్యాఖ్యల కలకలం. పొలిటికల్ టర్న్ తీసుకున్న రేవంత్ కమెంట్స్. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కీలక చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో మార్పుల పరంపరకు శ్రీకారం చుట్టి ఆ దిశగా ఇప్పటికే చాలా అడుగులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడీ గురుకులాల విషయంలో కూడా ఏదో ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతుందన్న చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ టచ్ ఇస్తూ ప్రొఫెషనల్ గా మాట్లాడినప్పటికీ విషయం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. గురుకులాల్లో పిల్లలు చదవడం భవిష్యత్తు సామాజిక సమస్యగా సీఎం అభివర్ణించడం ఈ మ్యాటర్ సీరియస్ అనుకోవడానికి కారణమైంది. అందుకే గురుకులాల విషయంలో ప్రభుత్వం ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనే చర్చ జోరందుకుంది. అయితే అందుకు తగినట్టుగానే సీఎం మాట్లాడిన సరిగ్గా 2 రోజులకు రెసిడెన్షియల్ స్కూల్స్ పై కీలక ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం భట్టి. రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గా మారుస్తామని స్పష్టం చేశారు ఆయన. భవిష్యత్తులో రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడానికి 4-5 స్కూల్స్ అన్నింటినీ ఒకటే దగ్గర పెట్టి కట్టడం కోసం కావాల్సిన ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్పడం కూడా జరిగింది. సీఎం అలా అన్నారో లేదో, ఇలా డిప్యూటీ సీఎం కమ్ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గురుకులాలపై కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించేయడం పొలిటికల్ గా చర్చనీయాంశమై పొగ రాజేసింది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసేందుకే రేవంత్ ప్రయత్నాలంటూ మొదట్నుంచి ఆరోపణలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు గురుకులాల విషయంలోనూ అదే జరుగుతోందంటూ విమర్శలు గుప్పిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా పేద పిల్లలకు మంచి విద్యను అందిస్తున్న గురుకులాల్ని తుంచేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. గురుకుల పాఠశాలల వల్ల కొంత చదువు అవకాశాలు పెరిగినప్పటికీ కూడా కుటుంబ మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక సభలో ప్రస్తావించింది. అంటే దీని అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారి మాట ఎందుకు మాట్లాడినట్టు, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర కుతంత్రం ఏందో మనకు ఖచ్చితంగా అర్థమవుతూ ఉన్నది. గురుకుల పాఠశాలల పైన ఏ రకమైనటువంటి ప్రతికూల చర్యలు తీసుకున్నా తప్పక విద్యార్థి ఉద్యమం విద్యార్థుల తల్లిదండ్రుల ఉద్యమాన్ని తప్పకుండా నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాలను లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి నిర్ణయమే కనుక ప్రభుత్వం తీసుకుంటే ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు. నిజానికి తెలంగాణ ఏర్పడక ముందు చాలా తక్కువ సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండేవి. ఈ విషయంలో పెద్ద కసరత్తే చేసిన గత ప్రభుత్వం 10 ఏళ్లలో గురుకులాల సంఖ్యను 1000కి పైగా పెంచింది. చాలా సంస్కరణలు తీసుకొచ్చింది కూడా. మరి ఇప్పుడు గురుకులాలపై గుప్పుమన్న ఈ రచ్చ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.